తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల తాల్వాయిపాడు గ్రామం నందు ప్రభుత్వ పాఠశాలను ప్రారంభ ఆవిష్కరణ చేసిన సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య, మాజీ మండల అధ్యక్షులు మురళిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ నాయుడు, కిలారి గోపి, పార్టీ నాయకులు ఎంఆర్ఓ హరికృష్ణ, ఎంపీడీఓ ప్రమీలారాణి, వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చదువుకో పక్కన గ్రామాలు ఆ రోజు ఈ గ్రామస్తులందరూ పడ్డ తపన అది చెప్పలేంది. వాళ్ళందరి కృషి ఫలితంగా ఇక్కడ ఇన్కంప్లీట్ ఉన్నటువంటి కూడా అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, అధికారుల సహకారంతో बुद्धेत्फलं शौचर्यं निर्भयत्वं मनोगतः अजाट्यं दत्वाः हनुमत्प्रभानभेन शतमानं शतायं पुरुषस्त्रे आयुर्हेन्द्रिये पुरुषेन्द्रिये प्राचीदिष्यतेः लक्ष्मी మీకు ఇప్పుడు మనకు ఇక్కడ ఈ స్కూల్ కోసం ఎంత కష్టపడ్డారో పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు పిల్లలందరి భవిష్యత్తు కోసం కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకొని పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మన ప్రభుత్వం ఎంతో పోరాడుతుంది. అది మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మీరందరూ స్కూల్ యూనిఫామ్ ఏర్పాట్లు కానీ అన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది. నారా లోకేష్ బాబు గారు పిల్లలందరి కోసం కూడా కష్టపడుతున్నారు. మీకే తెలుసు ఇప్పుడు 550 పైన రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా చదువుకోండి, మనకు మంచి టీచర్స్ ఇస్తున్నారు, మంచి అవకాశాన్ని మన ప్రభుత్వం ఇస్తుంది. టీచర్స్ అందరూ కూడా మీకు ఇక్కడ అండగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు ఎక్స్ట్రా టైం ఉండైనా సరే మంచిగా చదువుకొని ఈ చిల్డ్రన్ అంటే చైల్డ్ లైఫ్ మళ్ళీ రాదు, మళ్ళీ మనం కోరుకున్నా మళ్ళీ వెనక్కి పోలేం. కాబట్టి కష్టపడండి, మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.